హలో అండి, నమస్తే. సహజంగా మనం ఎక్కువగా శివాలయాలు, విష్ణాలయాలు, రామాలయాలు చూస్తూ ఉంటాం. మనకి బ్రహ్మదేవుడు, మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి సంబంధించిన ఆలయాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి. అది కాశీలో ఉందని, అజ్మీర్ లో ఉందని చెప్తారు. మూడో స్థానంగా మనకి గుంటూరు జిల్లాలో చేబ్రోలు అనే గ్రామంలో ఇది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దీనిని పునరుద్ధరించారు. అంటే అది ఎప్పటి నుంచో ఈ ఆలయం ఇక్కడ ఉంది. మనకి సహజంగా శివుని యొక్క శాపం వలన బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండవని, ఒకవేళ ఆలయాలు ఉన్నప్పటికీ పూజా కైంకర్యాలు జరగవని అది శాపం ఉంది. అందువలన ఇక్కడ మధ్యలో శివలింగం ఏర్పాటు చేసి నాలుగు వైపులా చతుర్ముఖ బ్రహ్మలుగా ఇక్కడ అంటే చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ నిర్మించబడి ఉంది. సహజంగా మనకి సృష్టికర్త కనుక ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సినటువంటి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం యొక్క వివరాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ఆలయానికి ఈ నాలుగు వైపులా కూడా ద్వారాలను కలిగి ఉన్నాయి. సహజంగా మనకి స్వామి ఒకవైపునే ద్వారాలు ఉంటాయి, నాలుగు వైపులా ఉన్నాయి. ఇక్కడ నాలుగు వైపులా చూసినట్లయితే మధ్యలో శివలింగం, చుట్టూతా కమలం, కమలంలో స్వామి మొదటగా శివలింగం, శివలింగం చుట్టూతా ఇలా బ్రహ్మదేవుడు, నాలుగు ముఖాలతో బ్రహ్మదేవులు కొలువై ఉన్నారు. ఈ శిలా సంపద చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది 18వ శతాబ్దం నాటి దేవాలయం. ఇక్కడ చూడండి, ఆనాడే రాతి మీద ఎంతో చక్కగా ఈ దర్వాజాలు కానీ చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయి. ఇది ఒక ద్వారం. ఇటు నుంచి కూడా చూడండి, నాలుగు వైపులా కూడా ఇలా మధ్యలో శివలింగం, నాలుగు వైపులా బ్రహ్మదేవులు కమలంలో స్థిరంగా ఉన్నారు. ఈ ద్వారం పైన కూడా చూడండి, ఈ సిల్క్ ఎంత బాగా చెక్కారో. అందుకే దీనికి ఎటువంటి రంగులు కానీ ఏమి వేయకుండా ఎలా ఉంచారో, ఎలా చెక్కారో అలాగే ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే ఉంచబడడం జరిగింది. ఏడు వైపు నుంచి చూస్తే మనకు చక్కగా తెలుస్తుంది. చుట్టూతా కమలం, కమలంలో మధ్యలో శివలింగం, శివలింగం చుట్టూ నాలుగు ముఖాలతో బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఒక శిలా ఫలితం చెక్కబడి ఉంది. ఇక్కడ ఏముంది, ఈ ఆలయం యొక్క చరిత్రలో ఇక్కడ ఒక రాతపూర్వకంగా రాసి ఉంది. దీని గురించి చూద్దాం. శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, చేబ్రోలు గ్రామం, గుంటూరు జిల్లా. ఈ దేవస్థానాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ గారి హయాంలో 18వ శతాబ్దంలో నిర్మాణం చేసి ఉన్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలన కాలంలో దాడి దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు భయభ్రాంతులై సదరు దోపిడీ దొంగలను సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరగా వారు దానిని నిరాకరించినందువలన వారికి అన్నదాన నిశతో, అంటే అన్నం పెడతాను అని పిలిపించి సందర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో విష పదార్థాలను కలిసి సేవించ చేసినందున వారు అసువులు బాసారని మరియు కొందరు దొంగలను కఠినంగా శిక్షించినందున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి మానసికంగా కృంగిపోయి మనశ్శాంతి లేక అన్నపానాదులు కూడా సహించనందున దీనికి పరిహారమునకై ప్రాయశ్చిత్తము చేయదలిచి దేవస్థానం నిర్మాణములను కావించినారని ప్రతీతి. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి బ్రహ్మదేవునికి ఎక్కడ ఆలయాలు లేనప్పటికీ ప్రప్రథమంగా బ్రహ్మదేవునికి దేవాలయమును కోనేరులో నిర్మాణం చేసి సదా దేవస్థానానికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేశారు. బృహస్పతి గ్రహమునకు బ్రహ్మ అధిదేవత కావున గురువు అనే గ్రహ విలువకై గురువారం, ఆదివారములలో ఉదయం అభిషేకములు విశేషంగా ఇక్కడ జరుగుతాయి. శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానం, తూర్పు పడమర శివాలయములు, దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం మరియు ఉత్తరం వైపున శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం, ఉత్తర దక్షిణమున విష్ణాలయములు, నాలుగు మూలల అమ్మవార్ల దేవాలయములతో అష్ట దిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ప్రతిష్ఠ చేయబడి ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శ్రీ బ్రహ్మ దేవాలయం ఒక్క చేబ్రోలు గ్రామం నందే కలదు. మరియు రాజస్థాన్ రాష్ట్రం నందు గల పుష్కర్ లోను శ్రీ బ్రహ్మ దేవాలయం కలదు. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. భూమి మీద, కొండ మీద ఆలయాలు వింటూ ఉంటే ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల నాడు కట్టినటువంటి దేవాలయం అయినప్పటికీ కూడా ఇది మనం చూసినట్లయితే చూడండి, కోనేరు, ఈ కోనేరు మధ్యలో స్వామి యొక్క ఆలయం నిర్మించబడి ఉన్నది. ఇలా ఉండే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ 100 గుళ్ళు ఉండేవట, కాలగర్భంలో కొన్ని కలిసిపోయాయి. ఇప్పటికీ కూడా మనం అక్కడ ఇందాక చదివినట్టుగా 2 విష్ణాలయాలు, పక్కన ఇంకా 2 శివాలయాలు, కాలభైరవుడు, వీరభద్రుడు ఈ ఆలయాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఒక పెద్ద గది స్తంభం స్వామి ఎదురుగా ఉంది, చుట్టూగా కోనేరు ఉంది.
చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామికి తూర్పు ముఖంగా ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ స్వామి పడమరగా ముఖం పెట్టి ఉన్నారు. అంటే ఈ స్వామి దర్శనం చేసుకుంటే ఏంటి అనేది రాకుండా చూద్దాం. ఈ స్వామివారి దేవస్థానము చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి అష్ట దిగ్బంధన ఆలయాల్లో ఒకటే ఉన్నది. బ్రహ్మ దేవాలయానికి తూర్పు ముఖమున ఎదురుగా ఉండను శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండుట చాలా విశేషం. సహజంగా ఈ దేవాలయం తూర్పు ముఖంగా పశ్చిమాభిముఖంగా ఉన్న శివలింగ దర్శనం చేయడం వల్ల సర్వాధిష్ట ప్రదాయకమని పురాణంలో చెప్పబడింది.